అప్పుడు అనేక ఉద్యమాల్లో పాల్గొంటుంటారు. అన్నిటికంటే రెండు ఉద్యమాలు చాలా ప్రధానమైనవి. ఒకటి, ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డల్ని తల్లి అడుగుతుంది, నా కొడుకు నక్సలైటా, దొంగన, రౌడీ షీటరా, అది నీ లిస్ట్లో, మీ ప్రభుత్వం లిస్ట్లో, నేను కాదన్నాను. కానీ నాకైతే కొడుకే కదా. వాడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ, ఇట్ కెనాట్ యాక్ట్. డెడ్ బాడీ చనిపోయింది, ఇండ్ స్టోరీ ఇస్ ఇండ్. నేను ఎందుకు కాల్ చేసినావు, అది ఫేక్ ఎన్కౌంటరా మంచి ఎన్కౌంటర్ కూడా నాకు వద్దు. కానీ నా కన్ను చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం, మీ ఇళ్లలో ఆస్తులు మేము అడగట్లేదు, మాకు ఇల్లు కావాలని అడగట్లేదు, భూములు కావాలి అని అడగట్లేదు, బంగారాలు కావాలి అని అట్లా అనట్లేదు, ఏమీ అడగట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మా రక్త సంబంధికుల సేవలను మాకు ఇవ్వండి. ఇది న్యాయమైన డిమాండ్, గొంతెమ్మ కోరికలు కావు, చాలా న్యాయమైన డిమాండ్ ఇది. మేము ఒకటే అడుగుతున్నాం, మా రక్త సంబంధికుల సేవలను మాకు ఇవ్వండి. మీరు పురుగులు పట్టి ఇచ్చినా సరే ఆ పురుగుల్ని మేము తెచ్చుకొని ఖననం చేసుకుంటాము, లేదా వాటర్ ఫాల్ చేసి ఇచ్చిన వాటర్ మేము బాల్టీలో పట్టుకొని వచ్చుకొని ఇంట్లో ఖననం చేసుకుంటాము, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకల గూడు ఇచ్చినా సరే మేము ఖననం చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మా రక్త మాంసాలు, మా రక్తం పంచుకు పుట్టిన మా అన్నదమ్ములు, కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము. 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా సరే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ చెప్తున్నాం, ఆ శవాలని మా కుటుంబాలకు అప్పచెప్పే బాధ్యత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. కాబట్టి ఈ డిమాండ్ తోనే రక్త సంబంధికులుగా మేము ఈ డిమాండ్ ఖచ్చితంగా చేస్తాం.